నంద్యాల పట్టణంలో 50 లక్షల వ్యయంతో నూతన డ్రైనేజ్ పనులకు మంత్రి ఎన్ఎండి ఫారూక్ సోమవారం భూమి పూజ చేశారు. నంద్యాల పట్టణంలోని పలు వార్డులలో నూతన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సోమవారం భూమి పూజ చేశారు. సౌమ్యజ్ఞస్తం వషట్కారస్తం ఇంద్రస్తం రుద్రస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యస్తం దేవమక్షరం పరమంపదం ఓం మమ అగ్నే వశ్యో వేవే స్వస్తవైన ప్రవేదానాస్తమం సేమం మష్యం నమంతాం గురువేనిగడ వయాధ్యక్షేన నా గురన్న కార్యక్రమంలో భాగంగా నంద్యాల 1వ వార్డు పరిధిలోని పివి నగర్ నందు ఉన్న స్వర్గధామం సమీపంలో మరియు 21వ వార్డులో నూతన డ్రైనేజీల నిర్మాణానికి సుమారు 50 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ మరియు పట్టణ పరిశుభ్రత దృష్ట్యా ఈ డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం నాణ్యమైన పనులను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మధుసూదన్, సుమలత, గురుప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నంద్యాల నవనిర్మాణ సమితి ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ యొక్క డ్రైన్ వల్ల టీవీ నగర్ వాసులకు చాలా మేలు చేకూరుతుంది. అక్కడ వచ్చేటువంటి రెయిన్ వాటర్ అంతా కూడా నేరుగా ఈ యొక్క మదిలేరు వాగులోకి వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది. దానివల్లే గౌరవ మంత్రి వారు 1వ వార్డులో అవసరం ఉంది, అందువల్ల అక్కడ డ్రైన్ ఏర్పాటు చేయండి అనేసి ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగానే ఈ రోజు ఇక్కడ డ్రైన్ ఏర్పాటు చేయడం అవుతుంది. ఈ వరకు అది ఎర్లియస్ట్ ఇది అవుతుంది అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం. అదేవిధంగా 21వ వార్డులో కూడా డ్రైన్ వర్క్ ఈ 2 కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడం అవుతుంది. పివి నగర్ నీళ్లు కూడా పోవాలా. ఇది కాక స్వర్గధామం నుంచి వచ్చే నీళ్లు కూడా కుందులు పోయి దానికి ప్లాన్ వేసి కమిషనర్ గారు ఇక్కడ ఒక ఉపాధ్యాయులు వచ్చారు. ఎందుకంటే 5 జన మోడల్ పెట్టారని ఒక కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఒకటి, తర్వాత 2వది మన 21వ వార్డు అంటే ఆమె శ్రీదేవి వార్డు అక్కడ 2 చోట్ల పెట్టాం. కాబట్టి ఇక్కడే శంకుస్థాపన చేసాం. దీంతో పాటు ఆ పని కూడా 2 కంప్లీట్ చేసిన బాధ్యత ఉంది. త్వరితగతిలో దాన్ని కంప్లీట్ చేసి మాకు ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి, చాలా కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు స్వర్గధామం అనేది ఇది పర్మనెంట్ ప్లేస్ అని అందరూ చెప్తున్నారు. ఇది వాస్తవమే. మరి దీంతో పాటు మైనార్టీలు కూడా వచ్చారు. వాళ్ళకు సొంతంగా ఉండే అంజుమన్ ఉంది వాళ్ళకి బస్ స్టాండ్ దగ్గర. వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి. నిధులు ఉన్న తర్వాత వాళ్ళు కూడా మేము ఎట్లా రకంగా అయితే స్వర్గధామం పచ్చదనం ఏర్పాటు చేసి వచ్చి కూర్చోడానికి కానీ దానికి కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి అటువంటి వాతావరణం వాళ్ళు క్రియేట్ చేయాలని చెప్తే కన్సెన్స్ ఉంటాయి. ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టుకుని ఆయన వచ్చినా నాకు తెలుసు, కానీ మేము సహకరిస్తాం సార్. మీరు అక్కడ సహకరించాలి సార్. వాళ్ళ మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి, దానికి వ్యతిరేకంగా మనం పోలేం. అదేవిధంగా దానికి కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. 1 కోటి రూపాయలు కానీ ఖర్చుగా ఎక్కువైతే పెట్టుకుంటా ఉంటున్నారు. వాళ్ళు సొంత నిధి మాత్రం. తర్వాత దానికి కూడా కావాలంటే నిధులు ఇచ్చాం. అది ప్రభుత్వ పరంగా ఇది కాకు ఇది దాదాపుగా 54 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇంకా అడిగారు, తర్వాత కూడా ఇస్తాను. దాని గురించి ఆలోచన లేదు. ఏదో మనం వచ్చిన తర్వాత 4 పనులు చేయాలా, అదే నా వివతం. 90 lakhs అదే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.